ప్రియమైన కుటుంబ యజమానుడా, నీ భార్య నీ పిల్లలు వింటూ ఉండగా నువ్వు గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏదైనా సమస్య కొరకు ప్రియమైన తల్లి, ప్రియమైన సహోదరి, నువ్వు బిగ్గరగా చేస్తున్నావా ప్రార్థన? నువ్వు బిగ్గరగా ప్రార్థన చేస్తే, ఓహో నా తల్లి ఇలా చేస్తుంది ఆ ప్రార్థన, ఓకే నేను ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ ప్రేయర్, ఆ ప్రార్థనకు తగినట్లుగా నేను బ్రతకాలి అనుగుణం. కొన్నిసార్లు నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తావు కానీ నీ పిల్లలకు వినబడట్లేదు. సో దే డు నాట్ నో నీ ఆశ ఏంటో, నీ కోరిక ఏంటో, నీ ప్రార్థన ఏంటో చాలాసార్లు తెలియడం లేదు. కొన్నిసార్లు నీకున్న సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ఎదుటి వారికి కూడా తెలియాలండి. ఎందుకంటే అదొక సాక్షార్థంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన విన్నవారు నీ జీవితంలో జరిగిన కార్యాన్ని కూడా చూసిన తర్వాత అప్పుడు వారు అర్థం చేసుకుంటారు. ఏమని తెలుసా, ఒకప్పుడు ఈ సహోదరి ప్రార్థన చేసేది, ఇదిగో ఇంతకాలం తర్వాత ఆమె ప్రార్థనకు జవాబు నేను చూస్తూ ఉన్నా. మాకు తెలుసు ఒక తల్లిగారు, ఆమె ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఆమె ఇంటిలో కుమారులు భయంకరమైన రౌడీలండి. ఆ ఏరియాలోని వాళ్ళ పేరు చెప్తేనే భయపడతారు. ఆమె గొప్ప ప్రార్థనా పరురాలైన తల్లి. ఆమె ప్రార్థనలో కానీ ఆమె భక్తి జీవితంలో కానీ ఏ లోపం లేదు. కొడుకులు భయంకరమైన రౌడీలు. ఆ పిల్లలు కూడా పిల్ల రౌడీల్లా తయారైపోయారండి. సండే స్కూల్కి వచ్చేవాళ్ళు, నా దగ్గరికి సండే స్కూల్కి వచ్చేవాళ్ళు. అత్యంత తుంటరి బ్యాచ్ అంటే వాళ్ళే. కానీ చాలా బాధ అనిపించేది. అమ్మమ్మ ఏమో ఇంత ప్రార్థనా పరురాలైన గ్రాండ్ మదరు, అయ్యో వాళ్ళ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఏంటి ఇలా ఉన్నారు. కానీ ఎప్పుడన్నా ఆ గ్రాండ్ మదర్కి ప్రార్థన చేయమని మా తండ్రి గారు అవకాశం ఇస్తే, సమయం ఇస్తే సంఘం అంతటి కొరకు దైవజనులుగా మా కొరకు గొప్ప ప్రార్థన చేసి తన కుటుంబం కొరకు కూడా ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేవారు. ఆ తల్లిగారు ఏమని చేసేవారంటే, ఒక్క డెక్కైనాను విడవబడదని మోషే అన్నాడు కదా నాయన ఫరోతో, నా కుటుంబంలో ఒక్కరు కూడా విడవబడకూడదు, అందరు రక్షణ పొందాలి. చూస్తే పరిస్థితి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి. ఇప్పుడు ఆ తల్లి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు, ఆమె లేరు ఇప్పుడు. కానీ ఈరోజు చూస్తే ఆమె బిడ్డలను భక్తిలో విశ్వాసంలో స్థిరపరిచి సంఘంలో ఒలీవ చెట్ల వలె, ఒలీవ మొక్కల వలె వారు వర్ధిల్లుతూ ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది మా అమ్మగారు చేసిన ప్రార్థన, దేవుడు ఎంత బాగా, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. దేవుడు చాలా నమ్మదగిన. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఈమెకి ఇంత ఆశ అవసరమా? వాళ్ళు కొంచెం అలా బాగుపడితే చాలే, వాళ్ళు ఏదో అలా కుటుంబాలను కట్టుకుంటే చాలే, అంత భక్తిలోకి విశ్వాసంలోకి వస్తారా అని అనిపించే పరిస్థితే చెప్పాలంటే. కానీ ఆమె ఎప్పుడు సిగ్గుపడలేదండి. తన కుటుంబం గురించి, తన కుమారులను గురించి, తన మనవళ్ళను గురించి ఆమె విశ్వాసంతో కూడిన ప్రార్థన సంఘం ఎదుట చేయడానికి ఆ తల్లి ఎప్పుడూ సిగ్గుపడలా. ఈరోజు ఆ తల్లి లేరు కానీ ఆమె ప్రార్థనల యొక్క ఫలమైతే సంఘమంతా, ప్రపంచమంతా చూస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, యూ హ్యావ్ టు ప్రే లౌడ్ ప్రేయర్, యూ హ్యావ్ టు ప్రే అ ప్రేయర్ దట్ ఎవ్రీబడి క్యాన్ లిసన్. కొన్నిసార్లు నీ ప్రార్థనల ద్వారా ఎదుటివారు నేర్చుకుంటారేమో, ఇలాగనా ప్రార్థన చేయాలా, ఇలా కూడా ప్రార్థన చేయొచ్చా. బహుశా నీ ప్రార్థన ఎదుటి వారికి దేవునిలో ఇంకా ప్రార్థనలో ఎదగడానికి ఒక ప్రోత్సాహంగా, ఒక ప్రేరణగా మారుతుంది.